అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కూటమి ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు లేఖ రాశాయి. సమ్మె కాలంలో ఇచ్చినటువంటి హామీలను గాలికి వదిలేశారని కూడా నెట్వర్క్ ఆసుపత్రులు చెప్తున్నాయి. ప్రతి నెల 170 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ ప్రకారం విడుదల చేయడం లేదని వారు చెప్తున్నారు. బకాయిలు పెట్టడంతో సిబ్బందికి జీతాలు, మందులు, సర్జికల్స్ కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నామని కూడా నెట్వర్క్ ఆసుపత్రులు చెప్తున్నాయి. ప్రభుత్వం ముందు 5 డిమాండ్స్ పెట్టారు నెట్వర్క్ ఆసుపత్రులు. తక్షణమే 600 కోట్ల రూపాయల బిల్లులు విడుదల చేయాలని కూడా అందులో డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 5 నెలల కాలంలోనే తమ డిమాండ్లు వారి ముందుంచామని కూడా చెప్తున్నారు. దాదాపుగా ఆసుపత్రులకు వస్తున్నటువంటి వారి సంఖ్య కావచ్చు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ సేవల్ని మేము నిరంతరాయంగా అందిస్తున్నాం. ఈ నేపథ్యంలో మాకు దాదాపుగా నెట్వర్క్ ఆసుపత్రులన్నిటికీ కలిపి 170 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది. వాటిని ప్రభుత్వం ఆమోదించినప్పటికీ కూడా ఇప్పటికీ పెండింగ్ లోనే పెడుతున్నారనేటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాకు తక్షణమే 600 కోట్ల రూపాయల బిల్లులు విడుదల చేయాలనేటువంటి ఒక డిమాండ్. అలాగే గతంలో 170 కోట్ల రూపాయలు ప్రతి నెల విడుదల చేస్తే తప్ప ఆసుపత్రులు నడిచేటువంటి పరిస్థితి లేవు. సిబ్బంది జీతాల విషయం కావచ్చు, లేకపోతే సర్జికల్ ఐటమ్స్ కి సంబంధించి కావచ్చు, ఇతరత్ర మందులకు సంబంధించిన ఆసుపత్రులు సర్వైవ్ అవ్వాలి అనంటే ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలని తప్పకుండా విడుదల చేయాల్సినటువంటి హామీని నెరవేర్చాలి అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. దాదాపుగా ప్రతి నెల వచ్చేటువంటి ఆరోగ్యశ్రీ నేపథ్యంలో పేషెంట్ల సంఖ్య పెరుగుతూ ఉండటం, దాదాపుగా ప్రభుత్వానికి మేము ప్రతిపాదించినటువంటి డబ్బులు విడుదల చేస్తామని గతంలో హామీ ఇవ్వటం, తూతూ మంత్రంగా ఒక విడత 100 కోట్లు 150 కోట్లు విడుదల చేసి తర్వాత చేతులు దులుపుకోవడం కూడా జరుగుతుందనేటువంటి మాట చెప్తున్నారు. నిరంతరాయంగా ఆరోగ్యశ్రీ సేవలు మేము అందిస్తున్నాం, ఎక్కడా కూడా ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా మేము చేస్తున్నాం, కానీ మేము ఇబ్బంది పడుతున్నాం అనేటువంటి మాట చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం గత ప్రభుత్వ బకాయిలకు సంబంధించి మేము నిధులు విడుదల చేసుకుంటూ వస్తున్నాం, మాకు కొంత సమయం ఇవ్వండి అని కూటమి ప్రభుత్వం అయితే ప్రస్తుతానికైతే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో తక్షణమే 600 కోట్ల రూపాయలు, అలాగే ప్రతి నెల 170 కోట్ల రూపాయలు ఇస్తే తప్ప నెట్వర్క్ ఆసుపత్రులకు సంబంధించి సర్వైవ్ అవ్వడం కష్టం. వారికి ఇప్పటికీ కూడా కొంతమందికి జీతాలు మేము పెండింగ్ లో ఉంచుతున్నాం అనేటువంటి మాట కూడా నెట్వర్క్ ఆసుపత్రుల నుంచి అయితే ప్రధానంగా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా మాకు బిల్లులు ఆపితే మాత్రం మేము ఆరోగ్యశ్రీ సేవలని నిలిపివేస్తాం అనేటువంటి మాట. కానీ సామాన్యుడు ఇబ్బంది పడతాడనేటువంటి ఒక ఉద్దేశంతో మేము ఇప్పటికీ కూడా మా ఆసుపత్రికి ఎవరైతే ఆరోగ్యశ్రీ నేపథ్యంలో వస్తున్నారో వారికి మేము సేవలు అందిస్తున్నాం అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఎక్కడా కూడా అంతరాయం కలగకుండా మేము అందిస్తున్నటువంటి సేవల లిస్ట్ ఇది అని కూడా ప్రభుత్వం ముందు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి నెల దాదాపుగా 170 కోట్ల రూపాయలు అనంటే దీనికి సంబంధించి 1800 నుంచి 2000 కోట్ల రూపాయల మధ్య ప్రతి సంవత్సరం కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించి మేము ప్రతిపాదనలు పంపడం, ప్రభుత్వాలు పెండింగ్ లో పెట్టడం, మా గురించి పట్టించుకోకపోవడం అనేది ఒకంత బాధ కలిగిస్తుంది అనేటువంటి మాట. దీనికి సంబంధించి నెట్వర్క్ ఆసుపత్రులన్నీ ఒక నిర్ణయానికి వచ్చి ఇమ్మీడియట్ గా కూడా మేము ఆరోగ్యశ్రీ సేవల్ని బహిష్కరిస్తామనేటువంటి మాట చెప్తున్నారంటే పరిస్థితి ఒకంత సీరియస్ గా ఉందనే చెప్పాలి. కూటమి ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తోందని కూడా విమర్శిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి వైసీపీ నేతలు కూడా ఒకంత గతంలో ఆరోగ్యశ్రీ బిల్లులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ స్థాయిలో నిధులు విడుదల చేసిందో కూడా వారొక లిస్టు కూడా చూపిస్తున్నారు. చూడాలి కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందా లేదా అనేది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఆరోగ్యశ్రీ సేవలను మేము నిలిపివేస్తాం, మాకు తక్షణం 600 కోట్ల రూపాయలు కావాలి. గతంలో చెప్పినట్టుగా ప్రతి నెల 170 కోట్ల రూపాయలు ఇస్తే తప్ప నెట్వర్క్ ఆసుపత్రులు సర్వైవ్ అవ్వడం అనేది కష్టం అనేటువంటి మాట నెట్వర్క్ ఆసుపత్రులు చెప్తూ ఉన్నాయి. ఎందుకు ఆరోగ్యశ్రీ విషయంలోనే ప్రభుత్వం ఈ విధంగా తాత్సారం చేస్తోంది, నిర్లక్ష్యం చేస్తోంది, మాకు ఇచ్చినటువంటి హామీలను గాలికి వదిలేస్తోంది అనేటువంటి మాట. మీరు ఆసుపత్రుల్ని కాదు నిర్లక్ష్యం చేసేది, సామాన్యుల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారని వైసీపీ కూడా విమర్శలు స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి? ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఉంది? ప్రజారోగ్య భద్రత అనేటువంటి అంశంలో ప్రభుత్వాలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకు అని అంటే ఇప్పుడు భారత్ లాంటి దేశాల్లో, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో, గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి దేశాల్లో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియనటువంటి ఆరోగ్య పరిస్థితుల్లో ప్రజలు బతుకుతున్నప్పుడు ఇక్కడ క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సినటువంటి చర్యల్లో అత్యంత కీలకమైనది
పథకాలు అమలు చేస్తున్నప్పుడు దానికి థర్డ్ పార్టీ ద్వారా అమలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా థర్డ్ పార్టీ నుంచి థర్డ్ పార్టీ చెల్లించాల్సినటువంటి నిధులను ఎక్కడ కూడా జాప్యం చేయకూడదు. ముఖ్యంగా ఈ ప్రజారోగ్యం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అన్ని చోట్ల ప్రభుత్వ ఆసుపత్రులు సమర్థవంతంగా చికిత్స అందించేటువంటి పరిస్థితి ఉంటే ఈ ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకమే వచ్చేటువంటి అవకాశం ఉండదు. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు కాబట్టి ఆరోగ్యశ్రీని సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పారు కాబట్టి దానికి ఎన్టీఆర్ వైద్య సేవ అనేటువంటి పేరును కూడా పెట్టారు కాబట్టి పేర్లు మార్చి కాబట్టి ఇప్పుడు దాన్ని విజయవంతంగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. అయితే గత ఏడాది కాలంగా మనం చూస్తే మన ఇద్దరం కూడా గత రెండు సార్లు ఇదే పరిస్థితి గురించి మాట్లాడుకున్నాం. అంటే విడుదల చేయాల్సినటువంటి బకాయిల విషయంలో జరుగుతున్నటువంటి జాప్యం కారణంగా సామాన్యులకు అందవలసినటువంటి ఆరోగ్యశ్రీ సేవలు ఏవైతే ఉన్నాయో దాని లక్ష్యం ఏదైతే ఉందో అది నెరవేరటం లేదు అనేటువంటి ఆవేదన వ్యక్తమవుతోంది. అలాగే ఇప్పుడు ఆసుపత్రులకు సంబంధించి 100 కోట్ల బకాయిలు పెడితే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఆసుపత్రుల నుంచి పెద్ద పెద్ద ఆసుపత్రులు వరకు ఉంటాయి. పెద్ద పెద్ద ఆసుపత్రులు కార్పొరేట్ ఆసుపత్రులు అంటే తట్టుకుని నిలబడగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఎక్కడ మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి చిన్న చిన్న పట్టణాల్లో ఉండేటువంటి ఆసుపత్రులు తట్టుకుని నిలబడలేనటువంటి పరిస్థితి ఉంటుంది. 100 కోట్ల బకాయిలు పెట్టినప్పుడు అక్కడ వైద్యులకు ఇచ్చేటువంటి జీతాలు, మెయింటెనెన్స్ ఖర్చులు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్, మందులు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆసుపత్రులపై భారం పడుతూ ఉంటుంది. వాళ్ళు బయట వడ్డీలకు తెచ్చి వాటిని నిలబెట్టాలన్నా కానీ వాటిని చెల్లించాలన్నా కానీ అది కష్టతరమైనటువంటి వ్యవహారం. కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి వామపక్ష పార్టీలు కూడా ప్రభుత్వానికి లేఖలు రాసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే అటు వైసీపీ కూడా ఈ అంశాన్ని ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ కూడా ఈ అంశాన్ని ఎక్కువగా హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది. అప్పుడు గతంలో అప్పుడు వైఎస్ జగన్ 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత ఈ ఆరోగ్యశ్రీ బకాయిల విషయంలో అప్పుడు కొంత విడుదల చేస్తూ వెళ్లడం జరిగింది ఆసుపత్రులు ఇబ్బంది పడకుండా. అయితే అధికారం కోల్పోయే సమయానికి జగన్ కూడా కొన్ని బకాయిలు పెట్టారనే విమర్శలు టీడీపీ చేసింది. మరి ఇప్పుడున్నటువంటి బకాయిలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ముందడుగు వేయలేకపోతోంది? అటు కేంద్ర ప్రభుత్వ సహకారం దాదాపుగా సంవత్సరానికి 1800 నుంచి 2000 కోట్ల రూపాయల వరకు కూడా బకాయిలు ఉంటూ ఉన్నాయి. కానీ విడుదల చేసేటువంటి శాతం దాదాపుగా 300 నుంచి 400 కోట్ల రూపాయలు కూడా ఉండటం లేదు. ఆ స్థాయిలో బకాయిలు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి నిర్లక్ష్యం చేస్తే సామాన్యుడికే ఇబ్బంది అనేటువంటి కోణంలో ఇప్పటి వరకు కూడా మేము చూసాం. మరి ఆసుపత్రుల విషయంలో మీరు ఈ విధంగా చేస్తే మేము కంప్లీట్ గా నెట్వర్క్ ఆసుపత్రులు అందరం కూడా ఆరోగ్యశ్రీని బహిష్కరిస్తామనేటువంటి రీతిలో వారు చెప్తున్నటువంటి మాట. ఎందుకు ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవట్లేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. వెంకట్, దాన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేటువంటి అంశాల మీద దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు తల్లికి వందనం కానీ లేదంటే ఇప్పుడు అన్నదాత సుఖీభావాన్ని ఇట్లా కొన్ని కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అయితే ఇక్కడ కీలకమైనటువంటిది ఇప్పుడు మీరు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా, తల్లికి వందనం అమలు చేసినా, అన్నదాత సుఖీభావం ఇచ్చినా, నెల 4000 పెన్షన్ ఇచ్చినా, 10,000 పెన్షన్ ఇచ్చినా వైద్య ఆరోగ్య శాఖ అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి పెన్షన్ లేదంటే తల్లికి వందనం పేదవాడు భరించి హాస్పిటల్కి వెళ్లి ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి లేదు ఈ రోజుల్లో ఉన్నటువంటి దాని ప్రకారం. చిన్న చిన్న టెస్టులకే 10,000, 15,000 ఖర్చు పెట్టాల్సినప్పుడు మీరు ఎంత ఇచ్చినా సరే అది ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ అంటే నిధులకు సంబంధించి ఇప్పుడు బకాయిలు ఇప్పుడు మీరు అన్నట్లుగా సంవత్సరానికి 17 నుంచి 1800 కోట్లు 2,000 కోట్ల వరకు బకాయిలు పడుతున్నప్పుడు ఆ బకాయిల్ని క్లియర్ చేసేటువంటి అంశానికి సంబంధించి చొరవ తీసుకోవాలి. అంటే వీళ్ళకు అంటే ఆసుపత్రులకు ఉండేటువంటి కష్టాలు ఆసుపత్రులకు ఉంటుంటాయి. ఎవరి కష్టం వాడిదే, ఎవరి ఇబ్బందులు వాడికే ఉంటాయి. కానీ వాళ్ళు అంటే ఇప్పుడు రోడ్డు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు దాన్ని కూడా ప్రభుత్వం సానుకూలమైనటువంటి ధోరణిలో తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. 300 కోట్లు 400 కోట్లు విడుదల చేస్తే మిగిలిన బకాయిల సంగతి ఏంటి, చిన్న చిన్న ఆసుపత్రుల సంగతి ఏంటి, పెద్ద పెద్ద ఆసుపత్రుల సంగతి ఏంటి అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సంబంధించి మీరు అంటే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా చోట్ల మీరు చూసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మచిలీపట్నమో లేదంటే అవనిగడ్డ, విజయవాడ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాలు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వినుకొండ, ఇట్లా కొన్ని మాచర్లు కానీ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆసుపత్రులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సదుపాయాలు లేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు విజయవాడ కానీ లేదంటే గుంటూరు కానీ లేదంటే ఒంగోలు, నెల్లూరు ఇట్లా వెళ్ళి వైద్యం చేయించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ విధంగా బకాయిలు పెట్టినప్పుడు ఆసుపత్రులు నిరాకరిస్తే ఆ ప్రాణం పోయినా ఆశ్చర్యం లేదు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం బకాయిల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. మొత్తం మీద
కూటమి ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు లేఖ రాశాయి. సమ్మెకాలంలో ఇచ్చినటువంటి హామీలను గాలి కొదిలేశారని కూడా నెట్వర్క్ ఆసుపత్రులు చెప్తున్నాయి. ప్రతి నెల 170 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. దాదాపుగా సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయల పైచిలుకు కూడా అవుతున్నాయని కూడా చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం అయితే విడుదల చేయడం లేదు. బకాయిలు పెట్టడంతో సిబ్బందికి జీతాలు, మందులు, సర్జికల్స్ కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నామని కూడా నెట్వర్క్ ఆసుపత్రులు చెప్తున్నాయి. ప్రభుత్వం ముందు 5 డిమాండ్స్ పెట్టాయి నెట్వర్క్ ఆసుపత్రులు. తక్షణమే 600 కోట్ల రూపాయల బిల్లులు విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి.